గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. సో మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే హాయ్ గైస్, నా పేరు జీషాన్ అండ్ ఈ ఛానల్లో నేను లైఫ్ స్టైల్ రిలేటెడ్ కంటెంట్ పోస్ట్ చేస్తూ ఉంటాను. లైక్ కుకింగ్ అండ్ ట్రావెలింగ్, నా వర్క్ లైఫ్ అండ్ దుబాయ్లో సిటీ సైడ్ అండ్ కంట్రీ సైడ్స్ లైక్ మొత్తం నేను ఈ ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను వీడియోస్. మీరు కనుక ఇలాంటి కంటెంట్కి ఫ్యాన్స్ అయితే యూ క్యాన్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఈ వ్లాగ్లో నేను యాక్చువల్లీ నేను ఈరోజు దుబాయ్ ఫ్రేమ్కి వెళ్ళాలనుకుంటున్నాను. సో నేను మీకు నా జర్నీ చూపిస్తాను. లైక్ ఇక్కడ నుంచి మాకు ఎంత దూరం పడుతుంది, లైక్ దుబాయ్ ఫ్రేమ్ వెళ్ళడం వర్తా కాదా, అండ్ టికెట్ ప్రైజెస్, అండ్ అక్కడ అసలు దుబాయ్ ఫ్రేమ్ అంటే ఏంటి, లైక్ అక్కడ ఏం చూడొచ్చు మనం, ఇవన్నీ నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను. అండ్ సో ఇప్పుడు టైం 3:30 అవుతుంది. నేను వెళ్ళి ఫాస్ట్గా రెడీ అయ్యి స్టార్ట్ అయిపోతాను. కీప్ వాచింగ్. సో ఈరోజు అయితే నా అవుట్ఫిట్ అయితే ఇది బ్లాక్ కలర్ హై నెక్ టాప్ అండ్ వైడ్ లెగ్ బీచ్ ప్యాంట్స్ అండ్ స్లిమ్ లెదర్ బెల్ట్ అనమాట. సో ఇప్పుడు నేను దీని మీదకి యాక్సెసరీస్ అన్ని చేంజ్ చేయాలి అండ్ ఆల్సో హ్యావ్ టు డూ మై మేకప్ నౌ. సో నేనైతే ఇప్పుడు రెడీ అయిపోయాను. నా ఫైనల్ లుక్ ఇది. అక్కడికి వెళ్ళాక నేను మీకు మొత్తం అవుట్ఫిట్ చూపిస్తాను. సో ఇప్పుడు అయితే టైం 4:30 అవుతుంది. ఇప్పుడు నేనైతే స్టార్ట్ అవుతున్నాను అనమాట. చాలా ఎండ ఎక్కువగా ఉంది. 5 అవుతా ఉంది, అయినా ఎండ చాలా ఎక్కువ ఉంది అసలు. అందుకే అంబ్రెల్లా ఒకటి, లేకపోతే అసలు పోలేం బయటకి. సో నేనైతే మ్యాక్స్ స్టేషన్ రీచ్ అయిపోయాను. ఇక్కడ నుంచి ఒక 20 minutes వాక్ ఉంటుంది. సో నేను కూడా ఫస్ట్ టైం వెళ్తున్నా. సో నేనైతే ఫస్ట్ మినీ మార్ట్కి వెళ్తున్నాను, ఏమన్నా స్నాక్స్ తీసుకుందామని చెప్పి. ఎందుకంటే 20 minute వాక్ ఉంటుంది కదా, నాకు ఇప్పుడే కొద్దిగా ఆకలి వేస్తున్నట్లుంది. ఏమన్నా అక్కడ ఒక వాటర్ బాటిల్ అండ్ ఏమన్నా కొన్ని స్నాక్స్ ఏమన్నా తీసుకొని నేను స్టార్ట్ అయిపోతాను మళ్ళీ. నేనైతే కొన్ని ప్రోటీన్ బార్స్ అండ్ వాటర్ బాటిల్స్ 2 తీసుకున్నాను. మూంగ్ దాల్ ఒకటి తీసుకున్నాను. ఆ షాప్ ఓనర్ని అడిగాను ఇక్కడ నుంచి ఎంత దూరం అని చెప్పి. 10 minute వాక్ అని చెప్పారు. సో ఇక్కడ నుంచి ఒక 10 minute వాక్లో మనకి దుబాయ్ ఫ్రేమ్ గేట్ ఉంటుందంట. మేమైతే గేట్ నెంబర్ 1 అనుకొని ఇక్కడ వచ్చాము, కానీ గేట్ నెంబర్ 4 అంట. టికెట్స్ మొత్తం అక్కడే ఇస్తారని చెప్పారు. సో ఎండ ఇప్పటికే చాలా ఉంది. హెయిర్ లూజ్ పెట్టుకున్నా, చిరాగ్గా ఉంది నాకైతే. లైక్ ఇంతసేపు వాక్ ఉంటుందని చెప్పి నాకు తెలీదు. సో ఇప్పుడు గేట్ నెంబర్ 4 దగ్గరికి అయితే వెళ్ళి టికెట్స్ తీసుకుందాం. సో ఇక్కడైతే దుబాయ్ ఫ్రేమ్కి గేట్ నెంబర్ 4 600 meters అని చూపిస్తూ ఉంది. సో ఇంకా నేనైతే 600 meters వాక్ చేయాలన్నమాట. సో చాలామంది ఇక్కడ వాకింగ్ చేసుకుంటా ఉన్నారు. లైక్ వీళ్ళ హౌసెస్ అంతా ఇక్కడే ఉంటుంది అనుకుంటున్నా నేను, లేకపోతే ఇంత ఎండలో ఇంత దూరం వచ్చి ఎవరు వాక్ చేయరు అనుకుంటున్నా. చాలా బాగుంది ఇక్కడ పీస్ఫుల్గా. నేనైతే టికెట్ కౌంటర్ దగ్గరకు వచ్చేసాను. టికెట్ కూడా తీసుకునేసాను. ఇక్కడ వ్యూ చాలా బాగుంది. చాలా మంది ఫొటోస్ దిగుతున్నారు ఇక్కడ. సో నేనైతే ఇందాక చూపించాను కదా, అక్కడ చాలా మంది ఫొటోస్ తీసుకుంటున్నారు. సో నేను కూడా కొన్ని ఫొటోస్ తీసుకున్నాను అక్కడ. సో నా ఫోటో సెషన్ అయితే అయిపోయింది. ఇప్పుడు నేనైతే ఫ్రేమ్ లోపలికి వెళ్తున్నాను.
నేనైతే దుబాయ్ ఫ్రేమ్ లోపలికొచ్చేసాను. ఇక్కడ చాలా పెద్ద లైన్ ఉంది. నేను గూడా వెయిట్ చేస్తున్నాను. ఇక్కడ ఒక్కొక్కరిని పంపిస్తా ఉన్నారు పైకి. ఈ ఫ్లోర్‌లో అయితే దుబాయ్ ఫ్రేమ్ కన్‌స్ట్రక్షన్ ఎలా జరిగింది, దాని ఆర్కిటెక్చర్ ఏంటి అని చెప్పి మొత్తం నీట్‌గా, డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. సో, మీకిక్కడ కనిపిస్తున్న మెటల్ ఉంది గదా! గోల్డ్ కలర్‌ది. సో, అది 15,000 స్క్వేర్ మీటర్స్ వరకు యూజ్ చేశారనమాట ఈ ఫ్రేమ్‌ని కన్‌స్ట్రక్ట్ చేసేకి. దుబాయ్ ఫ్రేమ్ 150 మీటర్స్ హైట్‌లో ఉంటుంది. లైక్ ఇక్కడ మీకు కంపారిజన్ కనిపిస్తా ఉంది గదా! స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అండ్ ఐఫిల్ టవర్‌కి లైక్ ఆ రేంజెస్‌లో చూపిస్తున్నారు వీళ్ళిక్కడ నీట్‌గా. గ్లాస్ మొత్తం 2900 స్క్వేర్ మీటర్స్ గ్లాస్ యూజ్ చేశారంట గైస్ ఈ దుబాయ్ ఫ్రేమ్ మొత్తం కన్‌స్ట్రక్ట్ చేసేకి. లైక్ ఈ విండో గూడా ఉంటుంది. అది గూడా నేను చూపిస్తాను మీకు లిఫ్ట్‌లో ఎళ్ళేటప్పుడు. 2900 మీటర్స్ అనమాట గ్లాస్ లెంత్. దుబాయ్ ఫ్రేమ్ అనేది జబీల్ పార్క్‌లో కన్‌స్ట్రక్ట్ చేశారు గైస్. ఆ జబీల్ పార్క్ అనేది హార్ట్ ఆఫ్ దుబాయ్‌లో ఉంటుందన్నమాట. లైక్ దుబాయ్ మిడిల్‌లో లొకేట్ అయి ఉంటుంది. అందులోనే దుబాయ్ ఫ్రేమ్ కూడా కన్‌స్ట్రక్ట్ చేశారు వీళ్ళు. ఇంకా ఇవంతా డైరెక్షన్స్ గైస్. లైక్ ఏ డైరెక్షన్ నుంచి లైక్ మనం ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు, లైక్ ఈ మెటల్స్ ఏం యూజ్ చేశారు, లైక్ ఇవన్నీ డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు వీళ్ళు. నాకైతే ఇది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది ఈ పార్ట్ మాత్రం. లైక్ వీళ్ళు ఆ కాలంలో ఎలా వాళ్ళ లైఫ్స్‌ని లీడ్ చేశారు, లైక్ దుబాయ్ బిగినింగ్ స్టేజ్‌లో ఎలా ఉన్నింది, వాళ్ళ హౌసెస్ కన్‌స్ట్రక్షన్స్ అన్నీ ఎలా జరిగేవి, వాళ్ళు ఏ మెటీరియల్స్ యూజ్ చేశారని చెప్పి నీట్‌గా పోర్ట్రే చేశారు ఇక్కడ. ఇక్కడున్న డ్రమ్స్, ఇక్కడున్న ఐటమ్స్ అన్నీ ఏన్షియంట్‌వి అనమాట. వీళ్ళంతా ఎమిరాటీ ఉమెన్. లైక్ ఆ కాలంలో వాళ్ళు కుక్ చేసే ఫుటేజెస్ అన్నీ తీసుకొచ్చి వీళ్ళు నీట్‌గా డిస్‌ప్లే చేశారు ఇక్కడ. ఇవైతే వాళ్ళు యూజ్ చేసిన మిషన్స్ అనమాట. టైలరింగ్ మిషన్స్. చాలా అసలు చూస్తా ఉంటేనే చాలా డిఫరెంట్ వైబ్ ఉన్నింది నాకైతే. ఆ కాలంలో పిల్లలు ఖురాన్ చదువుకుంటా ఉంటారు కదా! లైక్ వాళ్ళు యూజ్ చేసిన బుక్స్ అన్నీ అక్కడున్నాయి. లోపల కన్‌స్ట్రక్షన్ మొత్తం అసలు ఓల్డ్ వింటేజ్ టైప్ ఉన్నింది. అండ్ ఇది మాత్రం ఆ కాలంలో లైక్ క్లాతింగ్ స్టోర్స్ ఉంటాయి కదా! లైక్ వాళ్ళు చేత్తో కుట్టినవన్నమాట. లైక్ వీవింగ్ చేసినవి మొత్తం. నీట్‌గా అసలు చాలా నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి పెట్టారు వీళ్ళిక్కడ. దుబాయ్‌కి ఇన్కమ్ జనరేట్ అయింది క్రూడ్ ఆయిల్ వల్ల. వీళ్ళు ఆ టైంలో యూజ్ చేసిన రోప్స్ అండ్ మెషిన్స్ అన్నీ లైక్ ఒరిజినల్‌వి అలానే డిస్‌ప్లే చేశారు. సో, నేనైతే ఇప్పుడు లిఫ్ట్‌లో టాప్ ఫ్లోర్‌కి వెళ్తున్నాననమాట. లిఫ్ట్‌లో నుంచి బయట వ్యూ అయితే చాలా బావుంటుంది.
ఫ్రేమ్ మెయిన్ స్పెషాలిటీ ఏంటి అంటే మనకి ఈ ఫ్రేమ్కి రైట్ సైడ్ మొత్తం దుబాయ్ ఓల్డ్ సైడ్ సిటీ కనిపిస్తుంది అనమాట. లెఫ్ట్ సైడ్ మొత్తం న్యూ సిటీ కనిపిస్తుంది. ఇప్పుడు మీకు కనిపించేది దుబాయ్ ఓల్డ్ సిటీ. లైక్ అంత స్కై స్క్రేపర్స్ ఉండవు, జస్ట్ నార్మల్ మీడియం బిల్డింగ్స్ ఉంటాయి ఇవన్నీ. ఇదైతే దుబాయ్ న్యూ సైడ్ అనమాట. లైక్ మొత్తం స్కై స్క్రేపర్స్ ఉన్న బిల్డింగ్స్ అన్ని ఈ సైడే ఉంటుంది. అటు సైడ్ దుబాయ్ సిటీ సైడ్ ఉంటుంది, ఇటు సైడ్ దుబాయ్ ఇది కంట్రీ సైడ్ ఉంటుంది అనమాట. లైక్ ఈ ఫ్రేమ్ నుంచి మనం బోత్ సైడ్స్ చూడొచ్చు. ఇందాక నేను నడిచింది చూపించాను కదా, అది ఎంత అంటే నాకు ఇప్పుడు కూడా కాళ్ళు షేక్ అవుతున్నాయి. అసలు నిజంగా అసలు అది పడదు, బట్ స్టిల్ ఎక్కడైనా పడిపోతుందేమో అని చెప్పి నాకు చాలా టెన్షన్ ఉన్నింది. అసలు 150 meters హైట్లో ఉన్నింది అది. అండ్ సో ఇదైతే మనం ఇప్పుడైతే దుబాయ్ ఫ్రేమ్ టాప్లో ఉన్నాము. ఫైనలీ నేను దీని మీద అయితే నడిచే సాహసం చేసేసాను, జస్ట్ వీడియో షూట్ చేసేకి మాత్రము. సో ఇక్కడ మనకి పైన అయితే చాలా స్నాక్స్ ఆప్షన్స్ ఉంటాయన్నమాట, కానీ ఇవంతా చాలా ఎక్స్పెన్సివ్ కూడా ఉంటుంది. నేనైతే ఏమీ ఇక్కడ ప్రిఫర్ చేయలేదు. నాదైతే ఫోటో సెషన్ స్టార్ట్ అయిపోయింది, మళ్ళీ కలుద్దాం గైస్. సో నాదైతే ఫోటో సెషన్ మొత్తం అయిపోయింది. ఇక్కడ ఇదే గైస్ నేను ఏదైతే చూపించానో ఈ స్ట్రైట్ లైన్ లో అదే ఉంది. సో ఇప్పుడైతే నేను కిందకి వెళ్ళిపోతున్నాను. కింద ఏమన్నా చూసేకి ఉందేమో చూసుకొని అక్కడ ఇన్కేస్ అక్కడ ఏం లేకపోతే నేను రిటర్న్ అయితే వెళ్ళిపోతాను. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ వెయిటింగ్ స్టార్ట్ అయిపోయింది లిఫ్ట్ కోసం. చాలా పెద్ద లైన్ ఉంది ఇక్కడ. లిఫ్ట్లో స్పెషల్ ఏంటి అని మీరు అనుకోవచ్చు గైస్, కానీ రియల్లో వచ్చి మీరు ఎక్స్పీరియన్స్ చేస్తే కానీ మీకు ఈ లిఫ్ట్లో ఉన్న స్పెషాలిటీ అర్థం కాదు. 150 meters ఒక్కసారిగా పైకి వెళ్తుంది. ఆ వ్యూ అయితే సూపర్బ్. అసలు మీరు వచ్చి ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే ఇది ఒకసారి. గైస్ ఇది వచ్చి ఫ్యూచర్ దుబాయ్ 2050లో ఎట్లుంటుందో ఇక్కడ మొత్తం ప్రజెంట్ చేశారు వీళ్ళు. ఫ్యూచర్ దుబాయ్కి అయితే అంతగా చూపించాల్సిన ఏం లేవు గైస్, జస్ట్ వాళ్ళు ప్రజెంటేషన్స్ చూపించారు అంతే. అండ్ ఆల్సో ఇక్కడ దుబాయ్ ఫ్రేమ్ దాని మెజర్మెంట్స్ కూడా స్పెషాలిటీ ఉందంట. సో దాని గురించి కూడా నీట్గా రాశారు వీళ్ళు. సో ఇప్పుడైతే నేను గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళిపోతున్నా. ఇక్కడ నుంచి అయితే మొత్తం షాపింగ్ స్టార్ట్ గైస్. లైక్ వీళ్ళు కప్స్, కీ చైన్స్, షర్ట్స్, టీ షర్ట్స్ పైన అంతా దుబాయ్ ఫ్రేమ్ బొమ్మలు వేసి ఇస్తూ ఉన్నారు మనకి. లైక్ మనం ఫ్రిడ్జ్ పైన మ్యాగ్నెట్స్ పెట్టుకుంటాం కదా అవి కూడా, అండ్ హ్యాట్స్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అవి అగరబత్తులు అంటారు కదా, ఇన్సెన్స్ స్టిక్స్ అవి, అండ్ పెన్స్ అని చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడంతా. మొత్తం దుబాయ్ ఫ్రేమ్ ఇన్స్పైర్డే అనమాట. సో నేనైతే ఏం తీసుకోలేదు ఇక్కడ, నాకేం అంత స్పెషల్గా అయితే నాకేం నచ్చలేదు. నన్ను అడిగితే దుబాయ్ ఫ్రేమ్ చూడాల్సిన ప్లేస్ గైస్, బట్ నాట్ మోర్ దెన్ వన్స్ అనమాట. మళ్ళీ వచ్చి చూసే గేమ్ లేదు ఇక్కడ. నేనైతే దుబాయ్ ఫ్రేమ్ నుంచి బయటకు వచ్చేసాక కింద పార్క్ లో బెంచెస్ ఉంటే అక్కడే కాసేపు కూర్చొని టైం పాస్ చేసేసా 1 hour వరకు. ఇంకా తెచ్చుకున్న స్నాక్స్ అన్ని తినేసి సో అట్లే కాసేపు ఫొటోస్ కూడా తీసుకుని, లైక్ కింద దిగినాక ఈస్ట్ సైడ్ లో ఫొటోస్ బాగా వస్తాయని చెప్పారు. సో ఇంకా నేను అక్కడే కూర్చొని ఇంకా ఫొటోస్ అంతా తీసుకొని మొత్తం వీడియోస్ ఫొటోస్ అన్ని షూట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను రిటర్న్ వెళ్ళిపోతున్నాను అనమాట. యాక్చువల్లీ ఇక్కడ నుంచి మనకి క్యాబ్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. సో నేనైతే అది ఇప్పుడు ప్రిఫర్ చేయట్లేదు. నేను మెట్రో నుంచి వెళ్దామని చెప్పి వచ్చిన దారిలోనే మళ్ళీ నడుచుకుంటా బ్యాక్ వెళ్తున్నాను అనమాట మెట్రో కాడికి.
నేనైతే మెట్రో నుంచి బయటికి వచ్చేసాను. ఇక్కడ వెళ్తా వెళ్తా దారిలోనే ఏమన్నా తినేసి వెళ్దాం రెస్టారెంట్ లో అని అనుకుంటున్నాను, బట్ ఇంకా ఏం డిసైడ్ అవ్వలేదు. సో ఇప్పుడైతే ప్రెసెంట్ అయితే నేను వెళ్తున్నాను నా రూమ్ కి. నేనైతే లఫా రెస్టారెంట్ కి వచ్చాను ఇప్పుడే. ఇది చాలా ఫేమస్ అన్నమాట, అరబిక్ రెస్టారెంట్. ఇక్కడ షవర్మాస్ అన్ని చాలా ఫేమస్. సో నేను ఇక్కడ వచ్చి అరబిక్ మీల్ ఒకటి ఆర్డర్ పెట్టాను, షవర్మాస్ వి. సో ఇంకా 10 minutes లో అది వస్తుంది. సో ట్రై చేద్దాం ఎలా ఉంటుందో. సో నేనైతే నా రూమ్కి వచ్చేసాను ఇప్పుడే. ఆ లఫా రెస్టారెంట్లో చాలా బాగుంది గాయ్. షవర్మా అయితే నాకు మౌత్ ఫుల్ అనిపించింది. నాకు సేమ్ ఫీలింగ్ బెంగళూరులో పిటావర్క్స్లో నేను షవర్మా ఒకసారి తిన్నాను అనమాట, లెబనీస్ది. సో నాకు ఈ ఫీలింగ్ అక్కడ వచ్చింది. సో ఇది కూడా లెబనీసే. చాలా మంది చెప్పేవాళ్ళు అనమాట బాగుంటుంది ట్రై చేయని చెప్పి. సో ఈరోజు ఎట్లన్నా వెళ్ళాలని చెప్పి వెళ్ళాను అక్కడికి నేను. అండ్ కానీ ఫుడ్ మాత్రం చాలా ఎక్సలెంట్ ఉన్నింది. అండ్ ఇంకోటి దుబాయ్ ఫ్రేమ్, అది కూడా నేను బాగా ఎంజాయ్ చేశాను. లైక్ అక్కడ అది వర్తబుల్లా అంటే లైక్ జస్ట్ అది వన్ టైం ఎక్స్పీరియన్స్ గైస్. లైక్ మళ్ళీ మళ్ళీ మనం వెళ్ళి చూసేంత అయితే అక్కడ ఏం లేదు. సో మనం వన్ టైం ఎక్స్పీరియన్స్ కోసం అయితే వెళ్ళొచ్చు. అండ్ ఈరోజు అయితే నాకు చాలా బాగుంది, నేను బాగా ఎంజాయ్ చేశాను ఈరోజు. సో ఎప్పుడు వీకెండ్స్ నేను బయటికి వెళ్ళాను, ఈరోజు ఎందుకో వెళ్దామని చెప్పి వెళ్ళాను అనమాట. సో నేనైతే ఈ వ్లాగ్ని ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. మీకు ఈ వ్లాగ్ నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ చాలామంది నా వీడియోస్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. వార్నింగ్ కాదు, క్యూట్ రిక్వెస్ట్ అనుకోండి. సో నేను ఇంకా వెళ్ళి నాకు రేపటి నుంచి ఆఫీస్ ఉంది కాబట్టి నేను ఆ ప్రిపరేషన్స్ చేసుకోవాలి, లంచ్ మొత్తం ప్రిపేర్ చేసుకోవాలి. సో సరే గైస్, అయితే గుడ్ నైట్, బాయ్.